నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మాదక ద్రవ్యాల నిందితులకు కఠిన శిక్ష పడేలా పనిచేయండి. డ్రగ్స్ నిర్మూలనపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం సమీక్ష. ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయం. ఈ నెల 27న పోలింగ్, జూన్ 5న ఉప ఎన్నిక ఫలితం. ఉద్యోగాల కల్పనపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆక్షేపణ. పౌర సరఫరాల శాఖలో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్న భాజపా. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు బండి సంజయ్ డిమాండ్. ముగిసిన సార్వత్రిక ఎన్నికల 6వ విడత పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు 57.70% నమోదు. మరోసారి అధికారంలోకి వస్తే పేదల కోసం 3 కోట్ల ఇళ్ల నిర్మాణం. వ్యక్తిగత ప్రయోజనాలే ఇండియా కూటమి లక్ష్యమని మోదీ విమర్శ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రోడ్ నెంబర్ 12లో గల కమాండ్ కంట్రోల్కు వెళ్లిన సీఎంకు సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను సీఎం పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న నార్కోటిక్ బ్యూరో కేంద్రాన్ని ముఖ్యమంత్రి సందర్శించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్రగ్స్ నిర్మూలనపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులకు మార్గనిర్దేశం చేస్తూ వస్తున్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు సమర్థవంతంగా పనిచేస్తూ ఫలితాలు రాబట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్కు వెళ్లిన సీఎం మాదక ద్రవ్యాల నియంత్రణ, కమాండ్ కంట్రోల్ బలోపేతం కోసం నార్కోటిక్ బ్యూరోతో సమావేశమయ్యారు. ఈ సమీక్షకు నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ షాండిలియా, జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మాదక ద్రవ్యాల కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. నాటి భారాస సర్కార్ చేనేతలను పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం మాత్రం కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూరే పథకాలు చేపడుతున్నామని చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భారాస ప్రభుత్వం తీసుకొచ్చిన పవర్లూమ్ కార్మికులకు ఇన్పుట్ సబ్సిడీ పథకం ప్రకటనలకే పరిమితమైందని తుమ్మల విమర్శించారు. తమ ప్రభుత్వం 33 కోట్ల నిధులు రాయితీ కోసం విడుదల చేశామని వివరించారు. పవర్లూమ్ దుస్తులను చేనేత వస్త్రాలుగా విక్రయించిన అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు వెల్లడించారు. చేనేత మిత్ర పథకాన్ని చిత్తశుద్దితో అమలు చేయలేదని విమర్శించారు. చేనేత మగ్గాల ఆధునీకరణకు 400 కోట్ల నిధులతో పాటు వివిధ శాఖల ద్వారా 255 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు టెస్కోకు వచ్చాయని పేర్కొన్నారు. చేనేత కార్మికుల దీర్ఘకాలిక లబ్ధి కోసమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఆరోపణలు మానుకోవాలని, లేదంటే ప్రజా జీవితంలో గుణపాఠం తప్పదని మంత్రి హితవు పలికారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. భారాస ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి మొత్తం 52 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, భారాస నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, భాజపా నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి 4 సార్లు ఎన్నికలు జరిగాయి. చివరగా 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఎన్నిక కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. 3 ఉమ్మడి జిల్లాలో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఈ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 27న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా, జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉప ఎన్నిక కోసం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తాజా జాబితా ప్రకారం మొత్తం 4,61,786 మంది ఓటర్లు ఈ ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హైదరాబాద్ లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును సమర్థంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోజ్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరగాలని బంజారాహిల్స్లో కొమరం భీమ్ భవన్లో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఏఆర్ఓకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న రొనాల్డ్ రోజ్, సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉదయం 8
8కే లెక్కింపు మొదలవుతుందని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం సూచించిన నిబంధనలు పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియకు చెందిన అన్ని విషయాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలని రొనాల్డ్ రోస్ సూచించారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. 10 ఏళ్లలో లక్షల కొలువులిచ్చామని కేటీఆర్ చెప్పగా నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ ఆక్షేపించింది. భారస కాంగ్రెస్ రెండూ యువతకు ఉద్యోగాలివ్వకుండా వంచాయని భాజపా విమర్శించింది. ఉద్యోగాల కల్పన అంశం రాష్ట్రంలో రాజకీయ కాకరేపుతోంది. ఎక్కువ కొలువులిచ్చింది మేమంటే మేమని కాంగ్రెస్ భారస చెప్పుకుంటున్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఉపాధి తప్ప ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కొత్తగా జరిగిందేమీ లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక యువతకు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో మరొకటి ఉన్నదా అని ప్రశ్నించారు. 30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ దివాళాకోరుతనంగా అభివర్ణించారు. భారతదేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో అటెండర్ నుంచి గ్రూప్ 1 ఆఫీసర్ దాకా 95% ప్రభుత్వ ఉద్యోగాలు స్థానిక పిల్లలకే ఇచ్చే రాష్ట్రం తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? దయచేసి ఉంటే తెలంగాణ యువతకు చెప్పాలి అని చెప్పి నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని, బీజేపీ నాయకత్వాన్ని సవాల్ చేస్తాను. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,60,083 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసినాం, పత్రాలు ఇచ్చినాం. వాళ్ళందరూ ఇప్పుడు జీతాలు కూడా తీసుకుంటా ఉన్నారు. వాటితో పాటు ఈ 32,517 ఉద్యోగాలు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినాయి. అంటే మొత్తం కలిపితే 1,92,600 పైచిలకు ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వంలోనే భర్తీ పూర్తయినాయి. ఈ పోస్టులను కూడా తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ దివాలా కోరుతనానికి, తెలంగాణ ప్రజల చైతన్యం చాలా తక్కువ అని చెప్పి ఆయన అంచనా వేస్తున్నాడనడానికి ఇదొక సంకేతం. నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. 10 ఏళ్లలో నిరుద్యోగ యువతను పట్టించుకోని గులాబీ పార్టీ నేతలు అధికారం పోగానే వారిపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, పోలీస్ రిక్రూట్మెంట్ రిజర్వేషన్లు, జీవో 46 తదితర అంశాలను విస్మరించింది భారాస కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు సంబంధించి ఒక్కో అంశం పరిష్కారంలో కాంగ్రెస్ చొరవ చూపుతోందని వెంకట్ వివరించారు. కల్వకుంట్ల తారక రామారావు గారు నిరుద్యోగులపైన, యువకులపైన ఏదో ప్రేమ ఉన్నట్టు వారు చాలా తప్పుదో పట్టించే విధంగా మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎక్కడ నిరుద్యోగుల సమస్యలున్నా హేళనగా మాట్లాడుతూ ఏ రోజు కూడా విద్యార్థులని, యువకులని, నిరుద్యోగులని పట్టించుకున్న దాఖలాలు లేవు. టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కి సంబంధించిన రిజర్వేషన్ సమస్యలున్నా కనీస అవగాహన లేకుండా ఏ రోజు కూడా విద్యార్థులతోటి మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయలే. ఏదైతే జియో 46 ని తీసుకొని వచ్చి ఇది జరిగేది కాదు, మేము తీసుకొచ్చింది కరెక్టే అని చెప్పి చాలా వ్యంగ్యంగా విద్యార్థులను హేళన చేసినట్టు మాట్లాడినరు. అరే 10 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న మీరు, 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ 10 ఏళ్లలో భారాస, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యాయని భాజపా నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు సైతం అమలు కావడం లేదని విమర్శించారు. రైస్ మిల్లర్లు, బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని భాజపా ఆరోపించింది. రైస్ మిల్లర్లకు వడ్లను అమ్మి వారి నుంచే అధిక ధరకు వెచ్చించి బియ్యాన్ని కొంటున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా 800 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మహేశ్వరరెడ్డి తెలిపారు. కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పౌర సరఫరాల శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మంత్రి గారు, కమిషనర్ గారు సమక్షంలో రైస్ మిల్లర్లను, బిడ్డర్లను, కాంట్రాక్టర్లను పిలిపించి మీరు అక్కడ చేసినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి? ఆ చీకటి ఒప్పందంలో 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే బిడ్ ఇచ్చారో వాళ్లకు, రైస్ మిల్లర్లకు మధ్యలో బలవంతంగా ఒక MOU అగ్రిమెంట్ 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద రాపించినమాట వాస్తవం కాదా? బిడ్డర్ దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాపస్ వాడి బియ్యం వాళ్లే కొట్టున్నట్లుగా 2,223 రూపాయలు 4 ఇన్స్టాల్మెంట్ గా కట్టే విధంగా వాళ్ళతో ఒక MOU రాయించుకున్నమాట వాస్తవం కాదా? ఆ 200
16 రూపాయలు ఎక్సెస్ గా మీరు రాయించడం వల్ల 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి దాదాపు 800 కోట్లు అదనంగా వసూలు జరిగేటువంటి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తుందో చెప్పాల్సిన అవసరం మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా. ధాన్యం దక్కించుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్లకి మీరు ఇచ్చినటువంటి గడువు కేవలం 90 రోజులు. కానీ 4 ఇన్స్టాల్మెంట్ లో పేమెంట్ చేసేటట్టుగా ఎంఓయూలో రాయించుకున్నమాట వాస్తవం కాదా? మే 23 తారీఖు వాళ్ళ డేట్ అయిపోయింది. 90 రోజులు గడువు దాటింది. మరి వారి మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మరి పూర్తిగా మరి అవినీతిలో కూరుకుపోయినటువంటి మరి సివిల్ సప్లైస్ మరి వ్యవస్థలో ఉన్నటువంటి మరి అంశాల మీద మీరు మాట్లాడి దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తామో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా కేంద్ర ప్రభుత్వంకి మీకున్న కరెస్పాండెన్స్ దగ్గర నుంచి జీవోల వరకు నేను ఇవ్వబోయేటువంటి బహిరంగ లేఖ ముఖ్యమంత్రి గారికి ఒక కాపీ పంపిస్తూ కేంద్రానికి కూడా ఒక కాపీ పంపించబోతున్నా. ఖచ్చితంగా దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలని నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడదో ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి 1000 కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు 1000 కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. ఈ రైస్ మిల్ అసోసియేషన్ దాంట్లో కొంతమంది నాయకులు ఉంటారు. వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దానిలో విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపారు వాళ్ళ దగ్గర, అది తప్పే. అది కూడా పెద్ద స్కామే. కార్యకర్తల సంక్షేమం కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కట్టుబడి ఉంటామని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని సూచించారు. ఇటీవల మృతి చెందిన భారస కార్యకర్తల కుటుంబ సభ్యులకు బీమా చెక్కులను ఆయన తెలంగాణ భవన్లో పంపిణీ చేశారు. కార్యకర్తలు కేసీఆర్ కుటుంబంలో సభ్యులే అన్న ఆయన భారస సభ్యత్వం తీసుకునే వారందరికీ ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5,522 మందికి 110 కోట్ల రూపాయల మేర లబ్ధి జరిగిందని తెలిపారు. అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తల బీమా ఆగిపోదన్నారు. ఏ అవసరం ఉన్నా, ఏ రకమైన కష్టం ఉన్నా ఎక్కడికక్కడ మన పార్టీ నాయకులు అందరం కూడా మీకు అండగా నిలబడతాం. మేము మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోము. మీరు కూడా ఈ కష్టంలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, మీకు పిల్లలకు సీట్లు కానీ, మీకు ఇతరత్ర సమస్యలు కానీ, పెన్షన్లు కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీటన్నింటిలో కూడా మీ ఎంబడ పార్టీ ఉంటుంది. మీ ఎంబడినే ఉండి మీకు ఏ కష్టం రాకుండా, ఏ నొప్పి రాకుండా కూడా చూసుకుంటాం. ఎందుకంటే మీరు మా కుటుంబ సభ్యులు. రాష్ట్రంలోని వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తదితర అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లీన్ ఎనర్జీ వర్క్షాప్లో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ థర్మల్ విద్యుత్తో కాలుష్యం పెరుగుతోందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారన్నారు. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిని క్రమంగా తగ్గిస్తూ ఆ స్థానంలో సౌర, గాలి, హైడ్రో పవర్ ఉత్పత్తికి మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచించినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. సోలార్ కి, విండ్ కి, స్మాల్ హైడ్రో పవర్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కి మారుతూ క్లీన్ ఎనర్జీ వైపు పోయేటట్టుగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి చర్యలు తీసుకుంటామని, మరి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటర్ బాడీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న వేళ వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి భారస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జూన్ 3వ వారంలో అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతున్నందున ప్రభుత్వం తక్షణం స్పందించి స్పష్టత ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉన్న 20 మెడికల్ కాలేజీల్లో 2,850 సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద 1,900 సీట్లు ఉన్నాయని, అందులో 15% అన్ రిజర్వ్డ్ కోటా కింద 280 సీట్లు తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నట్టు తెలిపారు. నిమ్స్ సహా ఇతర మెడికల్ కాలేజీల్లో దాదాపు 150 పీజీ సీట్లు కోల్పోతున్నట్టు గుర్తు చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో 2014 నుంచి కన్వీనర్ కోటాలో 15% సీట్ల కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేందుకు అవకాశం ఇచ్చారని హరీష్ గుర్తు చేశారు. ఇదే విధానం కొనసాగితే 2014 తర్వాత ఏర్పాటు చేసిన కొత్త వైద్య కళాశాలల్లో కూడా 15% అన్ రిజర్వ్డ్ కోటా అమలు చేయాల్సి వస్తుందని, అదే జరిగితే దాదాపు 520 సీట్లు తెలంగాణ విద్యార్థులు కోల్పోతారని హరీష్ రావు వివరించారు. ఇది నివారించేందుకు అన్ రిజర్వ్డ్ కోటాను పాత 20 మెడికల్ కాలేజీలకు పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ రాష్ట్రంలో నీళ్లు పారిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి సొంత జిల్లాలో రక్తపు టేరులు పారిస్తున్నారని భారస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో రోజురోజుకు శాంతి భద్రతలు దిగజారుతున్నాయన్న ఆయన ప్రజలు ప్రత్యేకించి భారస నేతల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి అండతో కాంగ్రెస్ గుండాలు చెలరేగిపోతున్నారని ఆక్షేపించారు. మంత్రి జూపల్లి ఫ్యాక్షన్ బుల్డోజర్ల సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. కొల్లాపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారస నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రతి హత్య దాడికి రేవంత్ రెడ్డి జూపల్లి బాధ్యత వహించాలని కోరారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి భారస నేతలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలని గువ్వల బాలరాజు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి? శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి 48 గంటలైనా ఇంతవరకు కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి. ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేదు. తల్లిదండ్రులు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు. ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండ్రు. ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది. అంటే ఎంత ఘోరం అంటే, చట్టం అంటే జీవించే హక్కు అంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా? బుల్డోజర్లతో ఇండ్లను గోలదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిండ్రు. బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీ ఇండ్ల కేటాయింపులో అవకతవకలపై హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ను రాయదుర్గం పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనర్హులకు చిత్ర పరిశ్రమకు సంబంధం లేని వారికి కేటాయింపులు చేశారని హౌసింగ్ సొసైటీ సభ్యులపై బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు విచారణలో భాగంగా నేడు రేపు అనిల్ను కస్టడీకి తీసుకున్నారు. ఈ స్కామ్లో మిగతా సభ్యుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఒకే ఫ్లాట్ ఇద్దరు ముగ్గురికి ఏ విధంగా హౌసింగ్ సొసైటీ సభ్యులు కేటాయించారు అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 12న పాఠశాల పునః ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయని వివరించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు ఉంటాయని తెలిపింది. డిసెంబర్ 23 నుంచి 27 వరకు 5 రోజులు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజులు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోపు 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి చేయనున్నట్టు వివరించింది. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉంటాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని పేర్కొంది. చెదురుముదురు ఘటనల మధ్య సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరగ్గా 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. హర్యానాలోని 10, దేశ రాజధాని ఢిల్లీలోని 7, ఉత్తరప్రదేశ్ 14, బీహార్లో 8, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. బంగాల్లోని జూర్గ్రామ్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి ప్రణత్తుడు మొంగ్లాపోటాలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా ఆయనపై కొందరు దుండగులు దాడికి దిగారు. ఈ ఘటనలో ప్రణత్తుడు కారు దెబ్బతినగా ఆయన తలకు గాయమైంది. మెదిన్పూర్లో భాజపా నేత అగ్నిమిత్ర పాల్కు టీఎంసీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతనాగ్ రాజౌరి స్థానం అభ్యర్థి మహబూబా ముఫ్తీ ఓటింగ్ తీరుకు నిరసనగా కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 543 లోక్సభ స్థానాలకు ఇవాల్టితో 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. చివరిదైన 7వ విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
సార్వత్రిక ఎన్నికల 5 దశల్లో లోక్సభ నియోజకవర్గాల వారీగా పోలైన ఓట్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియను నీరుగార్చేందుకు తప్పుడు కథనాలు, దుష్ట మంత్రాంగం జరుగుతోందని ఈసీ ఆరోపించింది. పోలైన ఓట్లను మార్చడం సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలింగ్ బూత్ల వారీగా నమోదైన ఓట్ల వివరాలను ఈసీ వెబ్సైట్లో పెట్టాలని ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ మరుసటి రోజే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓట్ల వివరాలను ఈసీ తనంత తానుగా వెల్లడించింది. ఓట్ల శాతంతో పాటు ప్రతి లోక్సభ నియోజకవర్గంలో పోలైన ఖచ్చితమైన ఓట్ల వివరాలను వెల్లడించే ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ప్రజలు వేసిన ఓట్లు, వాటి శాతాలు రెండూ ఇప్పుడు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్లు ఈసీ తెలిపింది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పేదలకు 3 కోట్ల పక్కా ఇల్లు కట్టించి ఇస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. బీహార్లోని పాటలీపుత్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. విపక్షాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ విరుద్ధంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుతున్నారన్నారు. తాను బతికి ఉన్నంత వరకు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు లాక్కునే ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ ఉద్ఘాటించారు. ఎల్ఈడీ బల్బులు ఉండాల్సిన యుగంలో బీహార్ ప్రజలు లాంతర్లతో తిరుగుతున్నారని వివరించారు. ఆ లాంతరు లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి మాత్రమే వెలుగు నింపిందని, యావత్ బీహార్ను అంధకారమయం చేసిందని మండిపడ్డారు. के इस चुनाव में एक तरफ 24 घंटे आपके लिए मेहनत करने वाला मोदी है, तो दूसरी तरफ 24 घंटे आपसे झूठ बोलने वाला इंडी गठबंधन है। एक तरफ मोदी है जो 24 घंटे 7 दिन 2047 में विकसित भारत बनाने में जुटा है, आत्मनिर्भर भारत बनाने में जुटा है, देश की सुरक्षा बढ़ाने में जुटा है, अच्छी आधुनिक सड़कें, आधुनिक रेलवे देने में जुटा है। वहीं दूसरी तरफ ये इंडी गठबंधन है। इंडी गठबंधन के पास काम नहीं है, समय ही समय है, खाली है। देशवासियों ने उनकी छुट्टी कर दी है और इसलिए ये इंडी गठबंधन दिन हो या रात सिर्फ मोदी को गालियां देने में जुटा है।